వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మనం బనానా కేక్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. బనానా కేక్ తయారీ కోసం 2 అరటిపళ్ళకు 4 కోడిగుడ్లను తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అరటిపళ్ళను బాగా స్మాష్ చేసుకోవాలి. అరటిపళ్ళను స్మాష్ చేసుకున్న తర్వాత కొలత కోసం మరో బౌల్ను తీసుకోవాలి. అందులో 4 కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసుకున్న కోడిగుడ్లను స్మాష్ చేసుకున్న బనానా బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కోడిగుడ్ల కొలతకు సమానంగా చక్కెరను తీసుకొని అదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1.5 కప్పు మైదాను బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిన విధంగా పావు గ్లాస్ పాలను తీసుకొని అదే బౌల్లోకి యాడ్ చేసేసుకొని కేక్ బ్యాటర్ని స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు అందులోకి పావు స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసి బాగా కలుపుకోవాలి. పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులో చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసి బ్యాటర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ తయారీ కోసం ప్యాన్ తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మా వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. కేక్ పైన గార్నిష్ కోసం చాక్లెట్ పలుకులు, బాదం పలుకులు అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిన విధంగా ఒక స్టాండ్ను కుక్కర్లో ఉంచి ఈ కేక్ బేస్ని దాంట్లో పెట్టాలి. కుక్కర్ మూతకి విజిల్ లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 45 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. తర్వాత టూత్ పిక్ సహాయంతో బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్కి కేక్ అంటకుండా ఉంటే మన కేక్ రెడీ అయినట్టే. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్గా కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.